హలో ఫ్రెండ్స్, నా పేరు జయచందన్. వెల్కమ్ టు పీజీ ఎడిటింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇందాక ప్రీవ్యూ అయితే చూసారు కదా, సరిపోదా శనివారం యొక్క టైటిల్ కార్డ్ అనేది నేను ఎలా చేశాను. అండ్ దానికి కావాల్సిన లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇచ్చాను. అండ్ మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఓపెన్ చేసుకొని ఇందులో ఎడిట్లోకి వెళ్ళి నేను ఇక్కడ టెక్స్ట్ అయితే గణేష్ అని అయితే ఇస్తున్నాను. ఇచ్చేసి పక్కన స్పేస్ లేకుండా ఉంచి నేను ఇక్కడ ఫోన్లోకి అయితే వెళ్ళాక నేను ఇక్కడ జస్టిస్ లీగ్ ఫోన్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక దీని సైజ్ అయితే కొద్దిగా పెంచుకొని దీన్ని అయితే నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. దీని కింద డ్రాస్ చేసుకొని కాపీ చేసి ఒక గణేష్ అనే లెటర్ని కాస్త హీరో కింద అయితే నేను చేంజ్ చేస్తున్నాను. హీరో కింద అయితే చేంజ్ చేశాక దాని సైజు అనేది నేను తగ్గిస్తున్నాను. సైజ్ చిన్నది చేసుకున్నాక నేను దీన్ని కాస్త రిలేటివ్ పొజిషన్లోకి వెళ్ళి మధ్యలోకి పెట్టుకొని దీని అయితే కింద డ్రై చేసుకుంటున్నాను. డ్రై చేసేసుకున్నాక ఈ రెండు లేయర్స్ని ఒక లేయర్ కింద చేంజ్ చేసేసుకొని ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ అయితే చేసేసుకుంటున్నాను. ట్రాన్స్పరెంట్ చేసేసాక దీన్ని అయితే నేను ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మీడియం సెలెక్ట్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి నేనైతే పైన అయితే ఒక లేయర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, గ్రీన్ కలర్ది. ఇదైతే నేను యాడ్ చేసుకున్నాక నేను ఇందులో ఇందాకలా మనం ఏదైతే జనరేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉంది కదా, అదైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, పిక్సెల్ ల్యాబ్ ది గణేష్ అని. అదైతే నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఫస్ట్ 500 సెకండ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 500 సెకండ్స్ వచ్చేసి నేను స్ప్లిట్ చేసుకొని అది సెలెక్ట్ చేసి ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి జిటర్ అయితే నేను పెట్టుకుంటున్నాను. అది పెట్టుకున్నాక నేను ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి రబ్బర్ స్టాంప్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. రబ్బర్ స్టాంప్ సెలెక్ట్ చేశాక మనకు ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసి మనం దీన్ని కొంచెం లాంగ్గా డ్రై చేయాలి. డ్రై చేసుకున్నాక ఈ పిక్సెల్ ల్యాబ్లో ఇందాకలా ఇంకొక ఇమేజ్ అయితే ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కొద్దిగా ఎండ్ వరకు డ్రై చేసి ఈ పైన ఏదైతే హీరో ఉంది కదా పక్కన అయితే పెట్టాలి. ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి నేనైతే లైన్ లెఫ్ట్ అయితే పెట్టుకుంటున్నాను. ఆ సైన్ ట్రాన్స్పరెంట్ ఏదైతే ఉందో అది చిన్న ముక్క అయితే నేను క్రాప్ అయితే చేసేసుకుంటున్నాను. క్రాప్ చేసేసుకున్నాక ఆ హీరో పక్కన అయితే నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక ఓకే, దాన్ని డూప్లికేట్ చేసి ఇంకోటి అయితే యాడ్ చేసాం కదా, అది ఆ పక్కకైతే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాం. ఈ ఎండింగ్ కూడా హీరో పక్కన ఉండేటట్టు పెట్టుకోవాలి. కాకపోతే ఈ రెండు ఏదైతే ఉన్నాయో హీరోకి సమానంగా రాకూడదు. ఈ రెండు కూడా పక్కకి చిన్నది మూవ్ అవుతూ ఉండాలి. దాని వలన ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి కొద్దిగా పక్కకి ఇంకా డ్రై చేసుకున్నాను. డ్రై చేసుకున్నాక కరెక్ట్గా 3 సెకండ్స్ వచ్చాక నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ గణేష్ చూసారా, దాని కిందన ఇంకొక లైన్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. యాడ్ చేశాక ఇది ఫుల్ డ్రై చేసేసుకున్నాక ఈ కింద చూసారు కదా, ఇది నేను ఇలా పెట్టుకుంటున్నాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కొద్దిగా పెద్దది పెడుతున్నాను. స్టార్టింగ్ వచ్చేసి కొద్దిగా చిన్నది పెడుతున్నాను. చిన్నది పెట్టి ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి నేనైతే ఇక్కడ పాప్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. పాప్ అయితే సెలెక్ట్ చేశాక మనకు ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మనం దీని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసేసుకొని దీన్ని కూడా సేమ్ 8 సెకండ్స్ అయితే ట్రాక్ చేస్తున్నాను. ట్రాక్ చేసేసుకున్నాక లేయర్లోకి వెళ్ళి ఇందాక మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఎక్స్ట్రా లేయర్ అయితే రిమూవ్ చేసేసుకుంటున్నాను. రిమూవ్ చేసి ఫుల్గా పెట్టుకుంటున్నాను. ఫుల్గా పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రోమా కీలోకి వెళ్ళి కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే నేను చేసుకుంటున్నాను. అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకున్నాక నేను సాచురేషన్ అయితే నేను పూర్తి 0 అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎడ్జెస్ అనేది గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి మనం బ్లాక్ అండ్ వైట్లోకి అయితే కన్వర్ట్ అయిపోతాయి. కన్వర్ట్ అయిపోయాక మనకి మొత్తం వైట్ కలర్లో అయితే ఉంటాయి. మనం క్రోమాకీలోనూ మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాక మనం స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి నేను అది ఫుల్ అయితే పెట్టుకుంటున్నాను. ఫుల్ పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అదైతే యాడ్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్లోకి అయితే వెళ్ళి దాన్ని పూర్తిగా యాడ్ చేసేసుకొని
బ్లెండింగ్లోకి అయితే వెళ్ళి మనం దీన్ని మల్టిప్లై అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్నాక ఇదైతే మనకి ఇలా యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయ్యాక మనం దీన్ని కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. గణేష్ అని ఇలా వచ్చేటప్పుడు దీన్ని అయితే నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేయండి.